తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం 2 రోజుల పాటు ఎన్డీఏకు మద్దతుగా ప్రచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన తెలంగాణ సీఎం. ఇద్దరి ఎమ్మెల్సీల పేర్లను ఆమోదించాలని కోరిన రేవంత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ బహిరంగ సభలతో టెన్షన్. బాపట్లను నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం, ప్రజలకు మంత్రి సత్యప్రసాద్ హామీ. ఏలూరుకు ఎంపీ పుట్టా మహేష్, డ్రగ్స్ కేసులో క్లీన్ చీట్ వస్తుందన్న ఎంపీ. పల్నాడు జిల్లా గంగాపల్లి తాండాలో దారుణం. పిల్లలకు గడ్డి మందు ఇచ్చి తండ్రి ఆత్మహత్య యత్నం. రేపే రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల. 2200 కోట్ల పంపిణీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు. తెలంగాణ విమానాశ్రయ పనుల్లో వేగం పెంచండి, అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి. వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, కొన్ని మాటలను తీసుకుని వక్రీకరించారని వివరణ. మహిళా బిల్లుపై అడ్డంకులపై కేంద్రం కొత్త వ్యూహం. త్వరలోనే రాజకీయ పార్టీలతో మరోసారి విస్తృత చర్చలు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, ఇండియా కూటమిపై బీజేపీది దుష్ప్రచారమన్న ఎంపీ శ్యామల. మరో 4 రోజుల్లో బెంగాల్లో తొలిదశ ఎన్నికలు. తాజాగా ఓటర్ జాబితాలో 7 లక్షల ఓటర్లను చేర్చిన సీఈసీ. బెంగాల్లో టీఎంసీపై విరుచుకుపడ్డ ప్రధాని, మహిళలకు మమత ద్రోహం చేసిందన్న మోదీ. మహిళలను అడ్డం పెట్టుకుని ఎన్డీఏ కుట్రలు, దేశ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టించారన్న మమత. ఇజ్రాయెల్పై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు, అత్యంత నమ్మకమైన మిత్రదేశమన్న ట్రంప్. పోర్టులపై దిగ్బంధం ఎత్తివేసే వరకు హార్మూజ్ మూసివేత, అమెరికా ఒత్తిడిలకు తలొగ్గేది లేదన్న ఇరాన్. యుఎస్ ఇరాన్ మధ్య 2వ రౌండ్ చర్చలు. పాక్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. సుయాజ్ కెనాల్ మార్గంలోని మరో జలసంధికి ముప్పు. బాల్ ఆల్ మండెబ్ ను మూసివేస్తామన్న హూతీలు. జూన్ 2 వరకు ఎంఎంటీఎస్ సేవలు ఉచితం. హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గించేందుకు సర్కార్ నిర్ణయం.